అసలు మీకు సాహిత్యం పైన అభిరుచి ఎలా కలిగింది? మా నాన్న ఒళ్ళో కూర్చున్నప్పుడు ఆయన కప్పుకున్న శాలువాలో దూరి కూర్చున్నప్పుడు ఆయన పరవశంగా ఏకాంత సేవ పాడేవారు. మా ఇంట్లో చాలా గొప్ప ప్రజాస్వామికమైనటువంటి ఒక ప్రపంచం ఉండేది. నాకు ఎంత పెద్ద మంచి ప్రపంచం అని ప్రపంచం చెప్పినా నాకు అందులో చీకటే కనపడేది. మా నాన్న కథ రాస్తే ఆ కథ పేరు పాందశాల అయ్యింది. నేను కథ రాస్తే అది డెడ్ ఎండ్ అయ్యింది. ఈ సాహిత్య విమర్శ ఒకటే కాకుండా సమాజాన్ని విమర్శనాత్మకంగా దర్శించడం అనేది కూడా మీ కథల్లో ప్రతిఫలిస్తుంది. పాఠం చెప్పాల్సిన మిషతో కొంతమంది రచయితలు వచ్చి నాకు తెలియకుండానే నా మన ప్రపంచంలో నాకు తలుచుకుంటే తన్మయాన్ని కలిగించి నాకు పుస్తకంలో ఒక రచయిత చదివితే ఒక రచన చదివిన తర్వాత వదిలిపెట్టబుద్ధి కాదు, వాడి జీవితం ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది. దేవదాసి జీవితంతో పాటుగా నాగలక్ష్మి జీవితమే కానివ్వండి, ఈ రచన చేయడానికి ఉన్న నేపథ్యం తెలియజేయండి. ఆర్ట్కి ఆర్టిస్ట్కి మధ్య ఉండే సంబంధం అంటే భలే ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది నాకు. నాలో ఒక ప్రశ్న తలరెక్కింది. ఏమిటంటే ఆ పుస్తకాలన్నీ ఆ ప్రధాన పాత్రల గురించే మాట్లాడతాయి. నేను లాగిన తీగ ఒక డొంకల్ని కలిపింది. వాళ్ళు నాకు చాలా విషయాలు చెప్పారు. సాహిత్యం చేసే పని అదే. చాలా జీవితానికి సంబంధించిన మౌలికమైన అంశాలని తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఈ సంగీత కళాకారుల జీవితం నాకు తెలిపింది. ఈ చిత్తూరు కన్యాకుమారి నుంచి నాగపూర్ దాకా వ్యాపించిన కర్ణాటక సంగీత ప్రపంచంలో విడదీయరాని భాగమని నాకు తెలిసింది. ఎంఎల్ వసంతకుమారి విశ్వ వ్యాలీ స్కూల్లో పాఠం చెప్పింది. మా మహిళా యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్ ఆవిడ. మా ఊరు ఆమె. తెలుగులో పెద్దగా కనపడవు. మీరు ఎందుకు ఇంత ఇది దూకుడుగా ఒక ప్రయోగం చేశారు? ఆ రచనలు రాస్తున్నప్పుడు నేను సంతోషంగా లేను. రాయటం అనేది ఒక పెద్ద వ్యధ. అయిపోయిన తర్వాత తిరిగి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సంగీతం కచేరీ చేసేటప్పుడు పాడేటప్పుడు అని వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారనేది వాళ్ళని గమనించిన వాళ్ళు కూడా చెప్పిన సందర్భం. గొప్ప విదుషీమని ఒక్కసారిగా ఒక రోజున నేను ఇక బయట పాడను, తన రూమ్లో కూర్చొని జీవితకాలం అంతా ఒక దేవుడికి మాత్రమే పాడిందంతే. ఈ నేటి స్త్రీవాదం చేస్తున్న చర్చలు కూడా మీరు కొన్ని సందర్భానుసారం చేశారు. తాను బ్రాహ్మణ స్త్రీ కావాలని కోరిక. తాను కావాలనుకునేది దొరకడం చాలా కష్టం. చరిత్ర ఒక సత్యం. చరిత్ర మన ముందు చెబుతూ ఉంది. చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. త్యాగరాజుని తమిళులు ఆరాధించినంతగా వీళ్ళని విభజించేటువంటి పొరపాటు చేసింది మాత్రం తెలుగు వాళ్ళే. కన్యాకుమారి నుంచి నాగ్పూర్ వరకు విస్తరించిన తెలుగు జాతిని రాష్ట్రం అనే చిన్న పాత్రలోకి తీసుకురావడం అసాధ్యం. పాది దేశం పాది తెలుగు అన్నాడు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను. మదరాసు మన సాంస్కృతిక రాజధాని. మదురై మన సాహిత్యానికి ఒకప్పుడు రాజధాని. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కథా రచనలో, నవల రచనలో తనదైన ముద్ర వేసి ఎంతో దూరం ప్రయాణించి సుప్రసిద్ధ రచయితగా పేరుగాంచిన మధురాంతకం నరేంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి జీవితానికి, వారి సాహిత్య జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్కారం నరేంద్ర గారు. నరేంద్ర గారు, మీరు దాదాపుగా 50 సంవత్సరాల సాహిత్య జీవితం మీకు ఉందని చెప్పుకోవచ్చు. మీరు 15వ ఏట రచన ప్రారంభించారు అనుకుంటే ఇప్పటికీ మీరు ఎంతో సాహిత్య కృషి చేశారు. ఇందులో సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని శిఖరాలను కూడా మీరు అధిరోహించారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ రచన మనోధర్మ పరాగానికి మీకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అదేవిధంగా మీరు అనేక మార్లు కథా సంకలనాలు వెలువరించారు, ఇతర నవలలు కూడా రచించారు. సాహిత్యాన్నే బోధించేటటువంటి అధ్యాపకత్వంలో కూడా మీరు 4 దశాబ్దాలకు పైచిలకు మీరు ఉన్నారు. తద్వారా ఏంటంటే కేవలం తెలుగు సాహిత్యం అనే కాకుండా ప్రపంచ సాహిత్యం పైన కూడా మీకు అద్భుతమైన అవగాహన ఉందనేది మీ శిష్యులుగా మేమంతా భావిస్తూ ఉంటాం. అందుకని ఇవాళ ముఖ్యంగా అసలు మీకు సాహిత్యం పైన అభిరుచి ఎలా కలిగింది? నాన్నగారి నుంచి మాత్రమే ప్రేరణ, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల, మీ విద్యార్థి జీవితంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు కొంచెం తెలియజేయగలరు? మీ ప్రశ్న చాలా పెద్దది. నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
మా మా నాన్నగారి ప్రభావము లేదంటే నా గురించి చెప్పినప్పుడల్లా మా నాన్న ప్రసక్తి రావడం అన్నది తప్పనిసరి అయిపోయింది. మా ఇంట్లో పుట్టకుండా నేను ఇంకెక్కడైనా పుట్టి ఉంటే రాస్తానని చెప్పడానికి ఏమీ రుజువులు లేవు. కాబట్టి తప్పనిసరిగా మా ఇంట్లో ఉన్న సాహిత్య ప్రపంచపు ప్రభావం వల్లనే నేను రాయడం మొదలెట్టాను. అది ఒక సత్యం. తర్వాత నేను మా నాన్నగారికి సాహిత్యమే ప్రాణవాయువు. తన జీవితంలోంచి సాహిత్యాన్ని తీసేస్తే మిగిలేదేమీ ఉండదని ఆయన స్పష్టంగా చెప్పేవాళ్ళు. అది నిజమనే విషయం మాకు దగ్గరగా చూసిన తర్వాత అర్థమైంది. నేను పుట్టక ముందు నుంచే మా ఇంట్లో సాహిత్యం ఉంది. మా నాన్న కోసం వచ్చి వెళ్ళే స్నేహితులు అందరూ రచయితలే. కాబట్టి నేను పుట్టక ముందు నుంచే మా ఇంట్లో సాహిత్య చర్చలు జరుగుతూ ఉండేవి. ఆ వాతావరణంలో పుట్టి పెరిగినవాడిని నేను రాస్తానని నేను అనుకోలేదు, కానీ చిన్నప్పటి నుంచి రాస్తున్న మనుషులను చూశాను. సాహిత్యం అంటే ఏమిటో తెలుసు. అసలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే నా చిన్నతనంలో మా ఊళ్ళో చిన్న పల్లెటూరు మాది. అప్పుడు ఒక 25 ఇళ్ళు ఉండేవి. మాది వచ్చిన పెద్ద గుడిసె ఇల్లు, ఒక చిన్న చింతలేరు పక్కన ఉండేది. ఆ ఇంట్లో తెల్లవారుజామున బాగా చీకటి పడుతూ ఉండగా మా నాన్న ఒళ్ళో కూర్చున్నప్పుడు, ఆయన కప్పుకున్న శాలువాలో దూరి కూర్చున్నప్పుడు ఆయన పరవశంగా ఏకాంత సేవ పాడేవారు. వెంకట పార్వతీశ తిరుస్వర కవుల అద్భుతమైన పుస్తకం అది నా సాహిత్య జీవితానికి గొప్ప ప్రార్థన లాంటిది. అట్లా ప్రారంభమైంది నా జీవితం. ఆ తర్వాత చదువుతూ మా నాన్న రాస్తూ చోట ఉంటే వాటిని మ్యాన్స్క్రిప్ట్స్ కూడా చదవడం అలవాటైంది నాకు. ఇట్లా పుస్తక ఆకృతి రాకమునిపే సాహిత్య ఎట్లా సృజన జరుగుతుంది, దానికున్న దశలు కూడా నాకు తెలుసు. ఇట్లా సాగుతూ ఉంటే నేను రచయిత అవుతానని కానీ అవ్వాలని కానీ నాకు తెలియదు అసలు. నేను కాలేజీలోకి చేరుతూనే మా కాలేజీ లెక్చరర్, మ్యాగజైన్ ఎడిటరు నన్ను పిలిచి ఒక కథ రాయమని అడిగాడు. ఆయన బహుశా వీడు రచయిత వాళ్ళ కొడుకు కదా, రాజారాం గారు అబ్బాయి కాబట్టి వీడు రాయకుండా ఎక్కడ పోతాడులే ఆయన ఏదో నమ్మకంతో అడిగాడు. ఆయన అడగడం పర్వాలేదు, కానీ నేను కూడా అదేదో చాలా సహజమైన పని అనుకొని ఒక కథ రాసేసాను. నేను ఏదో ఒక స్నేహితుడి గురించి ఏదో కథ రాసేసాను. దాని కథా లక్షణాలు అలా వచ్చేసి అది అట్లా ఒక రకమైన యాక్సిడెంటల్గానే నేను కథకున్నాను. ఆ కొద్ది రోజుల పాటు ఆ కాలేజీ చదువులు అయిన తర్వాత ఇంట్లో ఉండాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఏదైనా రాద్దామని అయితే ప్రయత్నం చేశా. పనిగట్టుకొని రాద్దాం అనుకుంటున్నప్పుడే ఏదో అప్రెంటిషిప్ అంటాం కదా, అట్లా చాలా అప్రెంటిషిప్ కథలన్నీ రాశాను నేను. ఆ రోజుల్లో కేవలం పత్రికల్లో పేరు చూసుకోవడం కోసం రాసేటువంటి కథలే నేను రాశాను. అప్పుడు దాదాపు 20 కథల్లాగా. ఆ తర్వాత ఎంఏ ఇంగ్లీష్లో చేరాను. ఆ ఇంగ్లీష్ సాహిత్యం చదువుకోకపోయి ఉంటే, ఇంగ్లీష్లో పాఠాలు చెప్పకుండా పోయి ఉంటే నేను ఇలా రాసుంటానని కానీ, నా జీవితం ఇలా ఉండేదని కానీ నాకు నమ్మకం లేదు. నా మీద ఉన్నటువంటి పెద్ద ప్రభావం మా నాన్నదైతే, తర్వాత నన్ను బాగా మార్చినటువంటిది, తీర్చిదిద్దినది కూడా ఆంగ్ల సాహిత్యమే. ఎందుకంటే మా నాన్న నేను రాస్తున్నానని నాకు తెలుసు, కానీ ఎప్పుడు కానీ తన అభిప్రాయాల్ని కానీ తన ఉద్దేశాల్ని కానీ నా మీద రుద్దలేదు. మా ఇంట్లో చాలా గొప్ప ప్రజాస్వామికమైనటువంటి ఒక ప్రపంచం ఉండేది. మేము రాస్తుంటే ఎప్పుడు దాన్ని సరిచేయాలని కానీ మా దృష్టిని మార్చాలని కానీ అనుకోలేదు. దాని మీద ఆయన పాఠకుడుగా కూడా ఏమి స్పందిస్తారో కూడా తెలిసేది కాదు. బహుశా నేను రాసిన రచనలు కూడా ఆ స్థాయిలోనే ఉండేవేమో. అయితే నేను ఆ తొలినాళ్ళలో రాసిన 20-25 కథల్లో ఏవైనా వెలుతురంటూ ఉంటే అది మా నాన్నదే, నాది కాదు. కానీ ఆ తర్వాత ఎంఏలో చేరటం, ఆ చదువు కొంచెం నా రచనల్ని పక్కన పెట్టవలసిన అవసరం వచ్చింది. తర్వాత ఎంఫిల్ కూడా చేశాను నేను.
చేసిన తర్వాత అప్పుడు ఒక 5-6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ వ్యవధిలో నా మానసిక ప్రపంచంలోనూ నా సాహిత్య జీవితంలోనూ చాలా మార్పు వచ్చింది. అంతవరకు నేను రాసిన రచనలు నావి కావు. నావైన రచనల్ని నేను రాయడం ఆ తర్వాతే ప్రారంభం చేశాను. మీ సొంత జానర్ అని అనుకోవచ్చు. ఆ సొంత గొంతు అసలు అంటే మా నాన్న స్వభావం వేరు. ఒక రకంగా ఆయనకు ఒక యాంటీ ఈగో అంటాం కదా, అలాంటి వ్యక్తిగా తయారయ్యారనమాట. ఆయనది చాలా మంచి స్వభావం. ఆయన మౌలికంగా చాలా మంచి మనిషి. ప్రపంచంలో ఉన్న మనుషుల్లో ఉన్న మంచిని ఆయన చూసేవాడు. అందువల్ల చాలా పెద్ద చీకటి ప్రపంచాన్ని చూపెట్టినా అందులో వెలుతురే ఆయన కనబడేది. నాది పూర్తిగా భిన్నమైనటువంటి స్వభావం. నాకు ఎంత పెద్ద మంచి ప్రపంచం అని ప్రపంచం చెప్పినా నాకు అందులో చీకటే కనబడేది. బహుశా ఇది ఆయనకు ఒక ప్రతిస్పందనగాను లేకపోతే ఆయనకున్న యాంటీ క్లైమాక్స్ గాను నేను తయారయ్యాను. ప్రపంచం కూడా అట్లాగే మారింది ఆ తర్వాత. ఇది వాస్తవం. ప్రపంచం నాన్నగారి కాలానికి తర్వాత చాలా మారింది అనడం వాస్తవం. నాన్నగారు మధురాంతకం రాజారాం గారు రచనలు చేసిన కాలంలో మొత్తం ఒక విద్యావంతుల ప్రపంచంలో కానివ్వండి, రచయితల్లో కానివ్వండి, ఒక ఆదర్శ భావాలు అనేవి మికుటంగా ఉండేవి. అది స్వాతంత్ర్యానికి పూర్వరంగం, స్వాతంత్ర్యం సముపార్జించుకున్న తర్వాతి తొలినాళ్ళు కావడం వల్ల కూడా దేశ నిర్మాణంలో వ్యక్తి యొక్క ప్రాధాన్యత ఇవన్నీ కూడా ఒక గొప్ప అవగాహన ఉండేది. మీరు 70ల్లో ముఖ్యంగా 80ల్లో రచనలు చేస్తున్న కాలానికి ఇక్కడ మార్పులు వ్యక్తుల్లోనూ తర్వాత రకరకాలుగా విడిపోవడం కూడా జరిగింది వ్యక్తులు అని కూడా భావించవచ్చేమో. అవును, మేమే మా నాన్నగారికి చాలా బిట్టర్ క్రిటిక్స్ని, నేను మా తమ్ముడు. మేమైతే చాలాసార్లు అడిగేవాళ్ళం, ఎందుకు మీరు ఎప్పుడు మనుషుల్లో మంచిగా రాస్తారు, మనుషుల్లో చెడు కూడా ఉంది కదా అని చెప్పి అడిగితే ఆయన ఎందుకో నాకు కనిపించిందే రాయాలి కదా, నాకు కనిపించిందే రాస్తున్నాను అని అనేవాళ్ళు. ఆయన సత్యం చెప్పేవాళ్ళన్న విషయం మాకు అర్థమైంది. ఆయన స్వభావం అది. పైగా మీరు చెప్పిన పరిణామం కూడా జరిగింది. అసలు ఒకటే సందర్భం, ఒకే సన్నివేశం గురించి, ఒకే వ్యక్తి, ఒకే కుటుంబం గురించి కూడా మేమిద్దరం కథలు రాసాము కొన్నిసార్లు. అది సహజంగా జరిగేదే. మా నాన్న కథ రాస్తే ఆ కథ పేరు పాందశాల అయ్యింది. నేను కథ రాస్తే అది డెడ్ ఎండ్ అయ్యింది. అది రెండూ నిజాలే. కల్పన చాలా తక్కువగా, వాస్తవం ఉన్న కథలే రెండు. కానీ దృష్టికోణంలో కొంచెం దృష్టికోణమే కాదు, ప్రపంచము మారింది. దృష్టికోణం మారడం ఆబ్వియస్గానే, ప్రపంచం కూడా మారడం వల్ల ఈ వైరుధ్యం చాలా స్పష్టంగా కనిపించడం మొదలెట్టిందన్నమాట. అదే వారి కాలంలో వారు గొప్ప సమకాలీనులు అయితే మీ కాలంలో మీరు గొప్ప కాంటెంపరేరియన్ అని భావించవచ్చు. రెండోది మీలో కొంత సహజంగానే ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన అనుభవం, అధ్యాపకత్వం అనుభవం, తర్వాత విమర్శకు సంబంధించి మీకు ఉన్న విస్తృతమైన అవగాహన కూడా ఈ సాహిత్య విమర్శ ఒకటే కాకుండా సమాజాన్ని విమర్శనాత్మకంగా దర్శించడం అనేది కూడా మీ కథల్లో ప్రతిఫలిస్తుంది. సాహిత్యాన్ని పాఠం చెప్పడం అంటే ఒక సీనియర్ విద్యార్థి కావడమే. నేను మా విద్యార్థులకి ఎప్పుడు పాఠం చెప్పినా, మీకంటే 15 సంవత్సరాలు ఏమో ముందుగా పుట్టడం వల్ల, మీకంటే కొంచెం ముందు చదువుకోవడం వల్ల చదువుకున్న పెద్ద విద్యార్థిని నేను అని వాళ్ళకి పాఠం చెబుతూ నేను నేర్చుకున్న విషయాలు చాలా ఎక్కువ. అది చాలా పెద్ద అవకాశం. ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకోవడం అంటే ఒక్కసారిగా ప్రపంచ సాహిత్యాన్ని అంతా చదువుకోవడం. అది ప్రపంచానికి ఉన్న పెద్ద కిటికీ లాంటిదే. చాలా మహత్తరమైన, మహోన్నతమైన రచనల్ని చదువుకునే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా చదవకుండా ఉండడానికి వీలైనటువంటి పరిస్థితిని కూడా కల్పించింది అన్నమాట. వాళ్ళకి పాఠం చెప్పడం కోసం నేను విధి లేకుండా కూడా క్లాసిక్స్ చదవాలి. ఎందుకంటే క్లాసిక్ ఈజ్ ఎ బుక్ విచ్ ఎవరీబడి వాంట్స్ టు హ్యావ్ రెడ్ బట్ నన్ వాంట్స్ టు రీడ్ అంటాడు ఒక మార్క్ ట్వైన్ ఒకసారి. అంటే మనం ఎప్పుడైనా తర్వాత చదువుదాంలే అనుకుంటాం, దాచుకుంటాం, పట్టుకుంటాం. కానీ అట్లా దాచుకోవడానికి వీలైన పరిస్థితి. రేపు పాఠం చెప్పాలి కదా. కాబట్టి పాఠం చెప్పాల్సిన మిషతో కొంతమంది రచయితలు వచ్చి నాకు తెలియకుండానే నా మన ప్రపంచంలో ప్రవేశించి నాకు తలుచుకుంటే తన్మయాన్ని కలిగించి నన్ను ప్రగాఢమైన మిమ్మల్ని అలా త్వరపెట్టిన అనివార్యతను కూడా అభినందిద్దాం. తద్వారా మీరు చాలా సాహిత్యం చదవవలసి వచ్చింది, చదవగలిగారు. అవును. ఇతర రచయితలకు లేని ఆ సౌలభ్యం మీకు ఉంది. సౌలభ్యం అది
వాళ్ళు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మహారచయితల జీవితాలు నాకు పుస్తకంలో ఒక రచయిత చదివితే, ఒక రచన చదివిన తర్వాత వదిలిపెట్టబుద్ధి కాదు. వాడి జీవితం ఏమిటో తెలుసుకోవాలనిపిస్తుంది. ఆ క్యూరియాసిటీతో నేను వాడి జీవితం ఏంటి, వాడి ఇతర రచనలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునేవాడిని. ఒక్కొక్క మహారచయితను తెలుసుకోవడం అంటే ఒక గొప్ప కొత్త ప్రపంచాన్ని తెరిచి చూడడం లాంటిది. అటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిందనమాట ఇంగ్లీష్ సాహిత్యం పాఠం చెప్పడం. నిజానికి మీరు పిహెచ్డి కోసం కానివ్వండి, అంతకుముందు ఎంఫిల్ కోసం కానివ్వండి, ఒక టాపిక్ తీసుకుని ఒక పరిశోధక విద్యార్థిగా, ఒక పరిశోధకుడిగా ఎంత పని చేశారో మిగతా మీరు చేసినటువంటి అంతకుముందు మీ పరిశోధన అంశాల మీద, ఈ మనోధర్మ పరాగం నవలకు కూడా అంత రీసెర్చ్ చేశారని తప్పకుండా తెలుస్తుంది. ఎందుకంటే ఇది అందరూ చేపట్టగలిగినటువంటి కథాంశం అయితే కాదు, వస్తువు అంటాం కదా. అది సర్వసాధారణంగా మన దగ్గర రచనల్లో మనతో మెలిగేటటువంటి, మనకు బాగా తెలిసేటటువంటి మనుషుల గురించి రాయడం అనేది అందరూ చేసే పని. ముఖ్యంగా రచయితలు అంటేనే మధ్యతరగతి జీవితం చిత్రిస్తారని, తర్వాత పనిగట్టుకుని కార్మిక వర్గ జీవితం చిత్రించే ప్రయత్నం చేస్తారని, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాదనలు కొన్ని ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి అసలు పూర్తిగా భిన్నమైనటువంటి ఒక ప్రపంచంలోకి మీరు వెళ్ళిపోయి దేవదాసీలుగా పేరుబడినటువంటి ఒక సమూహం జీవితాన్ని మీరు చిత్రించారు. ముఖ్యంగా దేవదాసీ జీవితంతో పాటుగా మీరు దక్షిణాదిలో సంగీతానికి సంబంధించి, నృత్యానికి సంబంధించి ఏ విధంగానైతే ఈ బ్రిటిష్ పరిపాలనా కాలంలో తెలుగువారిలో అనండి, తమిళుల్లో అనండి, కన్నడిగుల్లో అనండి, ఈ ప్రాంతంలో విద్యాబుద్ధులకు సంబంధించిన అవకాశాలు ఎలాగా పెరిగాయో, అట్లాగే ఈ సంగీత నృత్యాలకు సంబంధించి, వాటి ప్రచారానికి సంబంధించి, ప్రజలకు చేరువవడానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా బాగా పెరగడం, వీటి కోసం ప్రత్యేకమైనటువంటి వేదికలు అటు మద్రాసులోను, ఇటు విజయనగరంలోను, మిగతా చోట్ల ఎక్కడైతే ఆదరణకి అవకాశం ఉన్నటువంటి చోట్ల ఏర్పడడం, ఇవన్నీ జరిగాయి. అంటే మీరు మనోధర్మ పరాగం పేరుతో దాదాపుగా 1920లతో మొదలు పెట్టుకుంటే 2020 వరకు ఒక కథని, 4 తరాల కథని, ఒక కుముదవల్లి గారి ముని మనవరాలి వరకు కథని చెప్పారు. కుముదవల్లి గారు, నాగలక్ష్మి గారు, తర్వాత వారి కుమార్తె, ఈ ఇంత సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని, ఇంత క్యాన్వాస్ని తీసుకున్నారు. అదే సందర్భంలో త్వరగా జరిగినటువంటి పరిణామాలు, అంతకుముందు కొన్ని శతాబ్దాల పాటు ఒకే రకంగా సాగినటువంటి దేవదాసి జీవితం, తర్వాత ఈ విద్యా ఉద్యోగ ప్రపంచం అనేది బాగా సమకూరిన తర్వాత సమాజానికి దేవదాసి జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు, తర్వాత జాతీయోద్యమం, పత్రికలు, మీడియా, వీటన్నిటి యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో అంటే చూస్తే ఒక చాలా పరిశోధన చేసి, చాలా అధ్యయనం చేసి, చాలా మెటీరియల్ కలెక్షన్ జరిగిన తర్వాత రాసినటువంటి రచన అనిపిస్తుంది. మీకు ఇంత శ్రమ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ నాగలక్ష్మి జీవితమే కానివ్వండి, లేదా ఆనాటి సంప్రదాయ సంగీతం నుంచి చాలా విద్వాంసురాలు అయినటువంటి వాళ్ళ ప్రభావం నుంచి కానివ్వండి, ఈ రచన చేయడానికి ఉన్న నేపథ్యం తెలియజేయండి. ఇప్పుడు ఒకసారిగా ఆ పుస్తకాన్ని చదివితే మీలాగే నేను స్పందిస్తాను. అయితే ఈ పుస్తకం బీజ రూపం నుంచి మొదలై పూర్తిగా ఇట్లా వికసించడానికి ముందు జరిగిందివన్నీ వేరే విశేషాలు. అదొక చిత్రమైన కథ. నేను అసలు ముందుగా దీన్ని రాయాలనిపించింది ఏమిటంటే, రాయాలనిపించడానికి ముందుగా జరిగినటువంటి విశేషం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి నాకెందుకో సంగీత విద్వాంసుల జీవితాలను తెలుసుకోవాలనే కోరిక ఒకటి ఉండేది. ఎందుకని అంటే, ఆర్ట్కి ఆర్టిస్ట్కి మధ్య ఉండే సంబంధం అంటే భలే ఫ్యాసినేటింగ్గా అనిపిస్తుంది నాకు. ఈ కళకి కళాకారుడికి మధ్య ఉండే ఈ చిత్రమైన సంబంధాన్ని తెలుసుకోవాలంటే సంగీత కళాకారుల్లోనే అది కుదురుతుంది. అది అందువల్ల సంగీత కళాకారుల జీవితాల గురించి చదువుకోవడం అనేది ఇష్టంగా ఉండేది నాకు.
వాళ్ళ సంగీతం వినడంతో పాటు వాళ్ళ జీవితం అంటే ఏమిటి ఇవన్నీ తెలుసుకుంటూ ఉండేవాడిని నేను. ఇట్లా చదువుతున్న క్రమంలో కొన్ని చాలా చిత్రమైన పరిణామాలు జరిగాయి. ఒక్కసారిగా 2015 ప్రాంతంలో సుప్రసిద్ధ సంగీత విద్వాంసుల జీవిత కథల పుస్తకాలు వచ్చాయి వరుసగా. నేను అంతకుముందు కూడా చదువుతూ ఉన్నా, చాలామంది పుస్తకాలు చదువుతూ ఉన్నా, కానీ ఒక్కసారిగా మన కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధులైన వాళ్ళ జీవిత కథలు వచ్చాయి. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పైన ఒక్కసారిగా 4-5 పుస్తకాలు వచ్చాయి. బెంగుళూరు నాగరత్నం పైన 4 పుస్తకాలు వచ్చినాయి. ప్రఖ్యాత నాట్య కళాకారిణి బాలసరస్వతి గురించి వాళ్ళ అల్లుడే ఒక పుస్తకం రాశాడు. ఇలా వరుసగా ఇవన్నీ పుస్తకాలు చదువుతూ ఉన్నాను నేను. అంతకు మునిపే ఆదిలాబాదులో సదాశివ గారని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన రాసిన మలయమారుతాలు అనే చిన్న పుస్తకం నా జీవితాన్ని మార్చిన పుస్తకాలు చెప్పంటే అది కూడా చెబుతాను నేను ఇప్పటికీ. కేవలం సంగీతం గురించి చెప్పడం కాదు, ఆర్టిస్ట్కి మధ్య ఉండే సంబంధాలని ఆ హిందుస్థానీ సంగీత విద్వాంసులను చదివితే చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఎలా ఉంటాడు, వాడి జీవిత విధానం ఎట్లా ఉంటుందంటే చాలా చిత్రమైన కథలన్నీ అవి చదువుతూ వస్తున్నా. అయితే ఒక్కసారిగా ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితం, బెంగుళూరు నాగరత్నమ్మ, బాల సరస్వతి వీళ్ళ తర్వాత ఈ పుస్తకాలు చదువుతున్నప్పుడు నాలో ఒక ప్రశ్న తలరేకింది. ఏమిటంటే ఆ పుస్తకాలన్నీ ఆ ప్రధాన పాత్రల గురించే మాట్లాడతాయి. అయితే వాళ్ళ కథల్లోకి చాలామంది స్త్రీలు వస్తారు. వాళ్ళు అట్లా ప్రత్యక్షమై అట్లా మాయమైపోతారు. ఏదో రచయిత చెప్పిన పని ఉంటుంది కదా, ఆ పని చేసి వెంటనే మాయమైపోతుంటారు. కానీ నిజానికి వాళ్ళదైన జీవితాలు వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎన్నో సంఘర్షణలు, ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళు. అవి ఎందుకు తెలుసుకోలేదు మనం అంటే నాకు వెంటనే ఏమనిపించిందంటే వాళ్ళ గొంతులన్నీ నొక్కేశాము అనిపించింది. ఆ మాట, ఆ అనుభవము, ఆ అనుభూతి నాలో చాలా పెద్ద సంఘర్షణ లేపింది. వాళ్ళకు గొంతిస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళు మాట్లాడితే ఏం చెబుతారో తెలుసుకోవాలని అనిపించింది నాకు. అప్పుడు ఒక్కసారిగా వాటిని రాద్దామనిపించినప్పుడు నేను వరుసగా ఆ నొక్కేయబడిన గొంతుల లిస్టు తయారు చేసుకున్నా. ముందు వాళ్ళందరి దగ్గర మాట్లాడించాలనేదే కోరిక నాకు. వాళ్ళు వరుసగా మాట్లాడడం మొదలెట్టారు. ఒక్కొక్కరిని మాట్లాడడం మొదలెట్టినప్పుడు నేను వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. నాకు అప్పుడు నిజంగా ఒక్కొక్క తీగ మాత్రమే దొరికింది. ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొని నేను మాట్లాడించడానికి ప్రయత్నం చేసినప్పుడు, వాళ్ళ జీవితాలని రకరకాలుగా అన్వేషించినప్పుడు, ఆ కాలపు పుస్తకాలని, ఆ కాలపు గెజెట్లని, ఆ కాలపు ఆ జీవితాలని గురించి రకరకాల వాటిని పుస్తకాలు తెలుసుకున్నప్పుడు నేను లాగిన తీగ ఒక డొంకల్ని కలిపింది. వాళ్ళు నాకు చాలా విషయాలు చెప్పారు. వాళ్ళు నాకు చాలా నేర్పించారు. అది ఒక్కొక్కరితో పాటు నేను చేసిన ఈ ప్రయాణం పెద్ద అడ్వెంచర్. వాళ్ళ జీవితాలు, వాళ్ళ మనుషులు, వీళ్ళందరినీ తెలుసుకునే అవకాశం వచ్చింది నాకు అప్పుడు. ఇలా ఈ 30 మంది జీవితాల గురించి రాసేసిన తర్వాత దీన్ని ఒక నవలగా చేయాలంటే ఈ నవలనంతా కలిపి ఒక హారంలో చేర్చాల్సిన అవసరం వచ్చింది. 30 పువ్వులతో ఒక హారం కట్టడం లాంటిది నవల పని. ఆ హారం కోసమని ఈ జీవితాలకంతా లంకెలా ఉండేటువంటి ఒక జీవితాన్ని వెతుక్కోవాల్సి వచ్చింది నాకు. హారంలో దారంలాగా. కానీ రచయితకి ప్రకృతి, చరిత్ర చాలా దోహదం చేస్తుంది. మనం చేసేది ఏం ఉండదు. రచయిత కూడా కేవలం మానవ మాత్రుడే. వాడికి అన్నీ దొరకడం అనేది ప్రకృతి, చరిత్ర చేసే పని. నాకు అది దొరికింది. బాగా సుప్రసిద్ధురాలైనటువంటి కళాకారి గురించే నేను చెప్పా. ఆమె గురించి ప్రపంచమంతా తెలిసిందనే అనుకుంటుంది, కానీ ఆమె జీవితంలో తెలియని గ్యాప్స్ చాలా ఉన్నాయి. ఆ గ్యాప్స్నంతా నేను నా కల్పనతో నింపుకునే అవకాశం దొరికింది నాకు. అలా నింపుకుంటూ ఈ పాత్రలన్నిటినీ ఆ హారంలో కట్టడానికి ప్రయత్నం చేశాను నేను. అప్పుడు చాలా
చాలా ప్రశ్నల్ని సంధించగలిగే అవకాశం దొరికింది. ప్రశ్నలే జీవితంలో మిగిలేది. సాహిత్యంలో జవాబులు దొరకవు. క్వశ్చన్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ ది వరల్డ్, ఆన్సర్స్ బిలాంగ్ టు హెవెన్ అంటాడు మళ్ళీ మార్క్ ట్వైన్. సాహిత్యం చేసే పని అదే. చాలా జీవితానికి సంబంధించిన మౌలికమైన అంశాలని తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఈ సంగీత కళాకారుల జీవితం నాకు తెలిపింది. వీళ్ళందరూ ఇందులో చాలామంది దేవదాసీలు. ఈ దేవదాసీలకి ఈ పితృస్వామిక వ్యవస్థ దుర్మార్గంగా ఒక రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ తయారు చేసి ఇచ్చింది. స్త్రీలందరూ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ లేదనుకుని బాధపడుతూ ఉంటారు. వర్జీనియా వూల్ఫ్ రాసిన పుస్తకం అది. కానీ దేవదాసీలకు అది దొరికింది. ఎట్లా దొరికింది? ప్రేమతో కాదు, దూరం పెట్టడం వల్ల వాళ్ళకి పితృస్వామిక వ్యవస్థ భర్తను లేకుండా చేసి వాళ్ళు సంగీతం మీద ఆధారపడి జీవించాల్సిన అవసరాన్ని తెచ్చిపెట్టింది. ఆ అవసరంలో వాళ్ళకి ఒక రకమైన స్వేచ్ఛ ఉంది. గృహిణులకి భద్ర మహిళలకి లేనటువంటి ఒక స్వేచ్ఛ వాళ్ళకు దొరికింది. ఆ స్వేచ్ఛను వినియోగించుకొని దేవదాసీలు కొన్ని శతాబ్దాల పాటు భారతీయ దక్షిణ భారతదేశపు సంగీతాన్ని, నాట్యాన్ని మోసుకొచ్చారు. వాళ్ళు అపురూపమైన స్త్రీలు. వాళ్ళ సాహసాలు, వాళ్ళు చేసిన జీవిత ప్రయాణాలు సాధారణమైనవి కావు. ఆ ప్రయాణంలో వాళ్ళు ఈ ప్రయాణాన్ని చిత్రిస్తున్నప్పుడు చాలా మౌలికమైనటువంటి అంశాలని మనం గమనించే అవకాశం దొరికింది. నాకేమో ఫ్యాసినేటింగ్ ప్రశ్న ఏమో కళకి కళాకారుడికి మధ్య ఉన్నది మాత్రమే. కానీ వాళ్ళు ఎన్ని నేర్పారు? అసలు వివాహం అంటే ఏమిటి? స్త్రీ పురుషుల సంబంధాలు ఎలా ఉంటాయి? స్త్రీ పురుషుల సంబంధాల్లో సెక్స్ పాత్ర ఏంటి? అసలు భర్త అనేవాడు పోషకుడు అయినా, పోషకుడు అనేవాడు భర్త కాడా? పిల్లల అవసరం ఏంటి? మాతృస్వామ్యం అంటే ఏమిటి? పితృస్వామ్యం అంటే ఏంటి? అసలు భద్రమహలిగా ఉండేటువంటి ఒక గృహిణి సంగీతంలో ఈ విజయాల్ని పొందగలదా? స్వేచ్ఛను పొందినటువంటి ఈ గొప్ప సంగీత కళాకారులందరూ ఒక సమాజంలో ఒక గౌరవమైన స్థానాన్ని పొందగలిగినారా? వాళ్ళు కోరుకున్నవి అందిందా? ఇంకా మౌలికంగా ఆలోచిస్తే మనిషికి తాను కోరుకున్నది పొందగలిగే అవకాశాన్ని సమాజం ఇస్తోందా? ఇట్లాంటి మౌలికమైనటువంటి అంశాలన్నింటినీ నాకు తెలియకుండానే ఈ పాత్రలు నాకు ఇచ్చాయి. ఆ ప్రజెంటేషన్ చేస్తున్న క్రమంలో ఈ నవల ఇలా పురివిప్పింది. తర్వాత మీరు ఒక ప్రశ్న అడిగారు. ఈ నవల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది అడిగేదంతా దీనికోసం ఎంత పరిశోధన చేశావు అని. దీనికి నన్ను అడిగితే సమాధానం ఏమిటంటే, దీనికి నా పరిశోధన బహుశా నా వయసు ఇప్పుడు ఎంత ఉందో అంత. అంటే పుట్టినప్పటి నుంచి పరిశోధన జరుగుతోంది. పరిశోధన చేస్తున్నానన్న విషయం నాకు తెలియదు. ఈ నవల రాస్తున్నప్పుడు నేనేం చేశానంటే, ఇది ఏదో సంగీత కళాకారుల గురించిన రచన, నిజానికి వీళ్ళందరూ మదురైకి చెందిన వాళ్ళు, మద్రాసును చేరారు. నేనేమో తెలుగు వాళ్ళకి రాస్తున్నాను. తెలుగు వాళ్ళకి రాస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు ఇది మన కథ అనుకోవాలి కదా అని కావాలని చిత్తూరుకి లాంచ్ చేశారు. చిత్తూరుకి తీసుకొచ్చా. ఇది నేను చేసిన దుర్మార్గమే. కానీ సాధ్యం కూడా. అది చేస్తే ఏమైందంటే, తర్వాత నాకు తెలిసింది, ఈ చిత్తూరు కన్యాకుమారి నుంచి నాగపూర్ దాకా వ్యాపించిన కర్ణాటక సంగీత ప్రపంచంలో విడదీయరాని భాగమని నాకు తెలిసింది. నాకు తెలియకుండానే సంగీతకారులకు పైన నాకున్నటువంటి ఈ ప్రేమ, గౌరవం పెరిగింది. నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండా ఉంది. ఎందుకు? నేను చిత్తూరు వాడిని. చిత్తూరులో సంగీతము, తొండనాడు అనే మా ప్రాంతంలో సంగీతము చాలా ఉంది. చిత్తూరుకి నేను తీసుకొచ్చాను, కానీ చిత్తూరుకి సంగీతంతో ఎంత ప్రగాఢమైన సంబంధం ఉందో తర్వాత తెలిసింది నాకు. ఈ ముగ్గురు మహా విదుషీమణులు ఉన్నారు కదా, ఈ ముగ్గురులో చిత్రంగా డికే పట్టమ్మాల్ బాల్యమంతా చిత్తూరులో గడిచింది. తర్వాత ఎంఎల్ వసంత కుమార్ది చిత్తూరు జిల్లానే. వాళ్ళ అమ్మ మా ఊరు నుంచే మద్రాసుకి వెళ్ళింది. ఎంఎల్ వసంత కుమారి రిషి వ్యాలీ స్కూల్లో పాఠం చెప్పింది. మా మహిళా యూనివర్సిటీకి విజిటింగ్ ప్రొఫెసర్ ఆవిడ. మా ఊరు ఆమె. ఒక ఎంఎస్ఏ మా ఊరు కాదు. కథ చిత్రంగా కథ ఏమో ఎంఎస్ సుబ్బలక్ష్మి యొక్క ఒక
ఆమెకున్న ఒక ఫిక్షనలైజ్డ్ స్టోరీ అయితే నిజంగా వీళ్ళిద్దరికీ చాలా ముడిపెట్టే సంబంధం ఉంది. మా ఊరికి కంచి దగ్గర. కర్ణాటక సంగీతానికి రాజధాని మొదట్లో మదురై, తరువాత మద్రాసు. దానికి గురువు కంచి పరమాచార్యుడు. దాని మాతృభాష తెలుగు. చిత్తూరులో ఇది బాగా ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. కంచి మాకు చిత్తూరుకి ఒక 80-50 కిలోమీటర్ల దూరంలో. మా ఊళ్ళో ఇప్పటికీ కూడా మా తొండనాడులో పెళ్లి జరిగితే బట్టలు కొనుక్కోవాలంటే కంచికి వెళ్ళాలి, కూరగాయలకు వేలూరుకి వెళ్ళాలి, బంగారం కొనుక్కోవాలంటే మద్రాసుకి వెళ్ళాలి. ఇది మా ప్రపంచం. వీళ్ళు మా వాళ్ళు. సంగీతం మాకు ఉంది. మా చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై అని ఉండేవాడు. ఆయన మధురానగర్లో చలలమ్మ బోధు రాసినవాడు. కర్ణాటక సంగీతంలో మైసూరు వాసుదేవరావు అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన మైసూరుకి వెళ్ళాడు. మైసూరుకి వెళ్ళి కర్ణాటక సంగీతాన్ని అంతా రీవ్యాంప్ చేసి పారేశాడు ఆయన. ఆధునిక తెలుగు సాహిత్యానికి వీరేశలింగం పంతులు ఎట్లాగో కర్ణాటక సంగీతానికి ఆయన అట్లాంటి వాడు అని అంటాడు. ఆయన మా చిత్తూరులో మరాఠా వీధిలో పుట్టాడు. ఆయన ఇంత ప్రగాఢమైన అనుబంధం ఉందనే విషయం నాకు చరిత్ర నేర్పింది. నాకు అట్లా నాకు ఈ నవల దేవదాసీల గురించి కాదు, నా గురించి కూడా నాకు నేర్పింది. ఈ పరిశోధన అంతా నేను పనిగట్టుకు చేసింది కాదు, ఇలా జరిగింది. నరేంద్ర గారు చక్కగా చెప్పారు. ఎందుకంటే ఈ నవల చదువుతున్న క్రమంలో ఇతర రచయితలకు సాధ్యం కాని ఎంతో దానికి సంబంధించినటువంటి విషయాలే కాదు, పద సంపద కూడా అపారంగా కనపడుతుంది. అంటే సంగీతానికి మాత్రమే సంబంధించినటువంటి పదాలు, సంగీతానికి సంబంధించిన సూక్ష్మాలు, రాగాల పేర్లు, తర్వాత సంగీత ప్రపంచంలో ఎవరెవరు ఏమేమి పనులు చేస్తారు, వాళ్ళ యొక్క నటువకారుల దగ్గర నుంచి వాళ్ళ వివరాలు, ఇవన్నీ కూడా తెలియాలంటే మీరు అన్నట్టుగా మీకున్నటువంటి చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఉన్న అభిమానం, దానికి తోడు మీ నిశిత పరిశీలన, రచయితగా మీకున్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా పెనవేసుకుని ఒక మంచి రచనను, అంటే ఒకనాడు ఒక అందరికీ అంతగా అవగాహన లేని అంశాన్ని ఎవరైనా చేపట్టాలంటే తప్పకుండా పరిశోధనని ఆధారం చేసుకుని చేస్తారు. అదే కాకుండా ఈ తెలుగువారి సాంస్కృతిక వికాసంలో ఈ దేవదాసీల పాత్ర చాలా ఉన్నది అనేది ముఖ్యంగా సంగీత సాహిత్యాలు రెండూ కూడా పరస్పర ఆశ్రితాలుగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ కోసం రాయడం, అట్లాగే పాత కృతులే కాకుండా కొత్త కృతులు కూర్చుకోవడం, తర్వాత సభారంజకంగా ఒక కచేరీని నిర్వహించడానికి రకరకాల అడాప్టేషన్స్. అదేవిధంగా చూస్తే ఈ నాగలక్ష్మి గారు ఉత్తర భారత సంగీతాన్ని కూడా వారు నేర్చుకుంటారు ప్రత్యేకంగా. అలాగా ఈ విడదీరాని ఒక అవినాభావ సంబంధం, ఈ మొత్తం సంగీతం అంతా కూడా భారతీయ సంగీతంలో ఒకదాని మీద ఒకటి దాన్ని ప్రభావం చూపించుకోవడం, వీటన్నిటికీ అక్కడ మద్రాసు ఒక పెద్ద వేదిక కావడం, అదే సందర్భంలో సినిమా పరిశ్రమ వేళ్ళూనుకోవడం, అక్కడి నుంచి వికసించటం, ఈ సంగీతము ఈ నృత్యము సినిమాకు చాలా అవసరమైనటువంటి ముడి పదార్థం కావటం, ఆ విధంగా భాగవతార్ గారు వారి పట్ల నాగలక్ష్మి గారి ప్రేమ కథ, వారికి ప్రేమలేఖ రాయడం, ఇవన్నీ కూడా చాలా సరసమైనటువంటి కథక. మామూలుగా అసలు స్త్రీ అంటేనే గొప్ప ఆకర్షణ కలిగినటువంటి మూర్తి, మళ్ళీ అందులో గొప్ప సంగీత విద్వాంసరాల యొక్క కథ మీరు చెప్తున్నారు. మరి అదేవిధంగా సమాజం అంతా కొంచెం దాన్ని ఏమంటారు, ఒక రకంగా వాళ్ళని చూసేటటువంటి దేవదాసి అనే ఇంకొక అంచు కూడా ఉండడం, ఇవన్నీ కలిసి తప్పకుండా ప్రధానమైనటువంటి పాత్ర నాగలక్ష్మి గారి పట్ల గొప్ప ఆకర్షణ కలిగించటం, ఆ ఆకర్షణ నుంచి దాని గొప్ప రీడబిలిటీ మీరు చేయదిరిగిన రచయితగా మీరు దానికి సమకూర్చడం, ఇవన్నీ జరిగాయి. అదే సందర్భంలో ఏమనిపిస్తుందంటే నాగలక్ష్మి గారి పట్ల మీకు ఒక దాన్ని ఏమంటారు ఎంతో గొప్ప ప్రేమ ఆ పాత్ర పట్ల. అంటే ఆ పాత్రని బుజ్జమ్మ అనే దగ్గర నుంచి తీసుకుని ఆవిడ ఒక గొప్ప పద్మవిభూషణ్ వరకు పెంచుకుంటూ వచ్చినటువంటి క్రమం. రెండవది
ఒక రచయితగా మీరు ప్రత్యక్షంగా కథ చెప్పకుండా ఫస్ట్ పర్సన్లోనో థర్డ్ పర్సన్లోనో సాగకుండా ఈ కథ ఎవరెవరో 25-30 మంది వారిని తెలిసిన వాళ్ళు వచ్చి కథ చెప్పడం, ఇది మీరు ప్రత్యేకంగా అనుసరించినటువంటి టెక్నిక్. ఇలాగా ఇంత పెద్ద నవలని ఇంత పెద్ద క్యాన్వాస్లో చెబుతున్నప్పుడు రచయిత నేను కాదు వాళ్ళు చెప్తారు కదా వినమన్నట్టుగా తెలుగులో పెద్దగా కనపడవు. మీరు ఎందుకు ఇంత ఇది దూకుడుగా ఒక ప్రయోగం చేశారు? అది చాలా సక్సెస్ అవడం అనేది వేరే సంగతి. అంటే నేను చెప్పాను మీకు ఇంతవరకే, ఆ నొక్కేసిన గొంతుల్ని మాట్లాడించడం, వాళ్ళు మాట్లాడితే వినడం అనేది జరిగింది. కానీ నేను చెప్పాను కదా, ఒక్కొక్క పాత్రను తీసుకున్నప్పుడు వాళ్ళ కోసమని నేను కొంత పరిశోధన చేయాల్సినటువంటి అవసరం దొరికింది. అప్పుడు నాకు చాలా ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి మొదట వాళ్ళ అమ్మ కుముదవల్లి గురించి చెప్పినప్పుడు మదురైలో ఏం జరిగింది, ఆ మదురైలో ఉన్నటువంటి దేవదాసిల జీవితం ఎట్లా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి కోసం చాలా చదవాల్సి వచ్చింది, ఆ ఊళ్ళు వెళ్ళాల్సి వచ్చింది, తిరగడం అన్నీ జరిగింది. తర్వాత చాలా సౌలభ్యాలు ఉన్నాయి. మద్రాసులో శృతి అని ఒక పత్రిక వస్తుంది సంగీతానికి సంబంధించి. ఆ పత్రిక బ్యాక్ నెంబర్స్లో ఎంత సమాచారం దొరికిందని, తర్వాత గెజెట్స్లో ఉంటాయి, ఆ గెజెట్స్లో వెళ్తే మదురైలో దేవదాసిల జీవితాలు ఎట్లా ఉంటాయో అని చెప్తారు. అట్లా చాలా విషయాలన్నీ తెలుసుకున్నా నేను. ఒక్కొక్కటి తెలుసుకున్నప్పుడు ఒక కొత్త ప్రపంచం కనపడేది. అట్లా చాలా పరిశోధన దొరికింది. రచయిత అనేవాడు కూడా కేవలం మానవ మాత్రుడే. కానీ వాడి అదృష్టం ఏంటంటే ఒక్కోసప్పుడు వెతకబోయిన తీగ కాళ్ళకు దొరుకుతుంది. అట్లా చాలా విషయాలు దొరికాయి నాకు. అవన్నీ కథగా కల్పించుకుంటున్న క్రమంలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేను. ఇది ఒక పెద్ద ప్రయాణం, ఒకదాని తర్వాత చేసినటువంటి ప్రయాణం ఇది. ఒక్కొక్కప్పుడు చిత్రమైన వంశం సందేహాలు వస్తాయి. వాటిని తీర్చుకోవడం కోసం మరికొన్ని కొత్త చోట్లకి వెళ్ళాలి, కొన్ని కొత్త బయోగ్రఫీస్ చదవాలి, వాళ్ళు రాసిన రచనలు చదవాలి. ఇట్లా ఒక కొత్త ప్రపంచాన్నంతా గాలించడానికి అవకాశం ఉండేది. ఒకప్పుడైతే ఇది చాలా కష్టం. కానీ మనకి ఇంటర్నెట్ సౌలభ్యం వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ నేను ఇది రాసింది కరోనా ప్రపంచంలో ఎక్కువ రాశాను ఇంట్లో కూర్చొని. అప్పుడు ఈ ఇంటర్నెట్లో ఎంత విషయాలు దొరికాయని, అప్పుడు ఎన్ని గొప్ప ఆత్మకథలు దొరికాయి. అందులో చాలా, ఇందులో ఉన్నటువంటి ఆ 30 మంది స్త్రీలలో దాదాపు 20 మందికి ప్రోటోటైప్స్ ఉన్నారు. అంటే వాటికి మూలమైనటువంటి చారిత్రక పురుషులు ఉన్నారు, కానీ పూర్తిగా చారిత్రక పురుషులు కాదు. రచయితకు కొన్ని సౌలభ్యాలు ఉంటాయి ఫిక్షన్ రైటర్కి. చట్నిఫికేషన్ అంటారు దీన్ని. ఈ మాట సాల్మాన్ రష్డీ వాడతాడు. ఏమన్నారు? చట్నిఫికేషన్, చట్నీ చేయడమే. ఆయన దాన్ని మాట తయారు చేశాడు. అది చాలా పాపులర్ టర్మ్ అయింది. ఏమిటంటే చరిత్రని కల్పనని ఇష్టం వచ్చినట్టుగా కలిపేయడం. రచయిత సౌలభ్యం కోసం ఏం చెప్పదలుచుకున్నాడో దానికి తగినట్టుగా కలిపేయటం. ఇలాంటి సౌలభ్యం ఉంది రచయితకి. కానీ చదివినప్పుడు పాఠకుడికి ఈవిడ పలాలాగుంది కదా అనిపిస్తుంది, కానీ ఆవిడ కాదు. ఎందుకంటే చారిత్రక పురుషులందరినీ నేను ఫిక్షనల్ క్యారెక్టర్లుగా మార్చాను. తర్వాత దీంట్లో ఫిక్షనల్గా ఉన్న క్యారెక్టర్స్ కొందరు ఉన్నారు, కల్పనా పాత్రలు. ఈ కల్పనా పాత్రలకందరికీ చారిత్రక భూమికలు ఉన్నాయి. ఇది ఒక చిత్రమైన చారిత్రక నవల. అది చాలా వరకు అంటే తెలిసిన వాడికి తెలిసినంత ప్రపంచం సంగీతంలో దాన్ని 1930లు 40లు 50ల నాటి ప్రపంచం తెలిసిన వాళ్ళు చాలా మంది పోల్చుకోగలుగుతారు. మీరు ఎలాగైతే నాగలక్ష్మి గారి పేరు మార్చిపెట్టారో అదేవిధంగా పట్టమల్లి గారి పేరు మార్చిపెట్టారు. అట్లా అందులో చాలా పాత్రల యొక్క వాస్తవ పాత్రలకు మీరు సొంత పేర్లు పెట్టినా కూడా ఆ పేర్లు కూడా చక్కగా తమిళం వాళ్ళు పెట్టుకుంటున్నట్టే, వాళ్ళ తల్లిగారి పేరు, వాళ్ళ ఊరి పేరు, ఈ పరంపర మీరు అద్భుతంగా నిర్వహించారు. అసలు 30 మందికి అంత అందమైన పేర్లు పెట్టడం కూడా గొప్ప విశేషం. అంటే మీరు మదురై అంతా గాలించి తంజావూరు, మదురై, మద్రాసు, చిత్తూరు, తిరుపతి కూడా కలుపుకుని ఈ పేర్లన్నీ తయారు చేశారని అనిపిస్తుంది. అందుకని ఇది ప్రతి విషయంలోనూ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే మనోధర్మ సంగీతం అనేదాన్ని మీరు అవగాహన కలిగించడానికి ముఖ్యంగా పాఠకులకు కానీ చాలా చోట్ల ప్రయత్నం చేశారు, చాలా మందితో చెప్పించారు. అందులో నాగలక్ష్మి గారు స్వయంగా చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. అసలు సంగీతానికి సంబంధించిన లోకాన్ని ఒక నవలగా చిత్రించి ఇందులోకి ఇంతమంది పాఠకుల్ని ఆకర్షించగలను అని మీరు అంత భరోసాగా ఎలా అనుకున్నారు? అది జరిగింది అంతే.
రాస్తున్నప్పుడు రచయితలు తమ కోసమే సార్ రాసుకుంటారు. మనం ఇవన్నీ దానికి వచ్చేటువంటి బోనస్ మాత్రమే. ముందు నన్ను ఆకర్షించడం జరగాలి. రాసుకున్నప్పుడు ఈ నవలలు రాస్తున్నప్పుడు జరిగిన మరొక చిత్రమైన అనుభవం ఏమిటంటే, నాకు అది వరకు రాసినటువంటి రచనలంతా చాలా హింసతో కూడిన పని రాయటం. ఆ రచనలు రాస్తున్నప్పుడు నేను సంతోషంగా లేను. రాయటం అనేది ఒక పెద్ద వ్యధ. రాయడం అనే పని సజీవంగా ఒక క్రూసిబుల్లో పెట్టి మంట పెట్టుకోవడం లాంటి పని, సజీవంగా దహనం చేయడం లాంటి పని, చిత్రహింస. ఎందుకు ఈ చిత్రహింస పడతాడు రచయిత అని అడుగుతారు రచయితలు, పాఠకులు అడగొచ్చు. కానీ దాంట్లో దానికి ఒక సమాధానం ఉంది. ఈ రచనలు చేసిన తర్వాత చివరిలో ఒక ఎపిఫనీ దొరుకుతుంది రచయితకి, ఒక మెరుపు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అనుభవం కోసమని ఇంత వ్యధాన్ని మళ్ళీ పొందుతాం మనం. అట్లా రాయడం అనేది ప్రక్రియ చాలా హింసతో కూడిందైనా కొనసాగుతూ వచ్చింది నాకు. కానీ ఈ నవల రాసిన 1.5 సంవత్సర కాలం అయిపోయిన తర్వాత తిరిగి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ 1.5 సంవత్సరం రోజుల పాటు నేను పరమానందంలో ఉన్నా. చాలా సంతోషం ఉండేది నాకు. ఈ పరిశోధన చేస్తున్నప్పుడల్లా, ఒక వ్యక్తి గురించి చెబుతున్నప్పుడల్లా, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అనేక అంశాలని తెలుసుకుంటున్నప్పుడల్లా, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడల్లా నాకెందుకో పెద్ద పరవశంగా ఉండేది. నేను ఒక పెద్ద ఆనందమైన ప్రపంచంలో బతికా నేను. ఇట్లా ఎందుకు జరిగిందని నాకే పెద్ద ప్రశ్న. అది వరకు ఎందుకు రాయటం అన్నది అంత హింసగా ఉండేది. ఈ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు మాత్రం ఎందుకు నేను ఆనందంలో ఉన్నాను అన్నది నాకే ఆ పెద్ద ప్రశ్నగా వచ్చింది. దానికి నేను సమాధానం తెలుసుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాను. తర్వాత అర్థమైంది నాకు. కారణం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి ఈ స్త్రీలు అపురూపమైన స్త్రీలు, దేవదాసీలు, కొంతమంది బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారు ఇందులో. కానీ వాళ్ళని ఎంత హింసించినా, ప్రపంచం వాళ్ళని ఎంత నిరాదరణ చేసినా, వాళ్ళకు చేసిన పోరాటం, వాళ్ళకున్న వెన్నెముక, వాళ్ళ ప్రయాణం, ఆర్ట్తో, సంగీతంతో వాళ్ళు మమేకమైన తీరు, అది నన్ను పరమానందాన్ని చేసిందనే విషయం నాకు అర్థమైంది. సంగీతంలో ఉన్నారు కదా, అందులో ఆర్ట్స్ అన్నిట్లో సంగీతం చాలా అద్భుతమైన ఆర్ట్. అది రచయితలందరికీ అనుభవ వైద్యం. సాహిత్యం కంటే సంగీత ప్రపంచం పరమానందమైనటువంటి గొప్ప ప్రపంచం. నాగలక్ష్మి గారు కూడా ఈ పుస్తకంలో చాలాసార్లు చెప్తారు, తనని తాను మర్చిపోతాను సంగీతం కచేరీ చేసేటప్పుడు, పాడేటప్పుడు అని. అదేవిధంగా వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారనేది వాళ్ళని గమనించిన వాళ్ళు కూడా చెప్పిన సందర్భం. ఈ పుస్తకాన్ని ఒక 30 కథలుగా చేపించడంలో చూస్తే, ఇవి ఒక విడిగా కథలుగా కూడా అవి ప్రత్యేకమైన అస్తిత్వం స్వతంత్రంగా పొందగలిగిన స్థాయిలో ఉన్నాయి. అంటే వీటన్నిటినీ కలిపి నాగలక్ష్మి అనే దారంతో వీటిని గుచ్చటం వల్ల ఇది ఒక నవలగా చెప్పుకున్నప్పటికీ ఏ కథగా ఆ కథగా కూడా చెప్పచ్చు. రెండవది, నాగలక్ష్మి జీవితాన్ని చెప్పడంతో పాటుగా మీరు అన్నట్టుగా ఆ 30 మంది ఈ సంగీత విదుషీమణుల లేదా అందులో నర్తకిమణులు కూడా ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా అందులో చిత్రించటం, తద్వారా మొత్తం ఒక పెద్ద సమాజాన్ని పెద్ద క్యాన్వాస్ మీద చిత్రించడం అనేది జరిగింది సార్. అది కాకుండా ఇందులో సంగీతం వాళ్ళు నిత్యము, అంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, రాత్రంతా ప్రయాణం చేసి మళ్ళీ చిత్తూరుకో లేకపోతే మద్రాసుకో వచ్చిన ఈ నాగలక్ష్మి గారు ఏ విధంగా ప్రతిరోజు కనీసం 2 గంటల పాటు పొద్దున సాయంత్రం సాధన చేసేవారు. అంటే వాళ్ళకి ఆ సాధన చెయ్యడంలో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కష్ట నష్టాల నుంచి కొంచెం వాళ్ళని వాళ్ళు విముక్తం చేసుకుని ఒక అలౌకిక ప్రపంచంలో సాధన చేస్తున్నప్పుడే వాళ్ళు ఒక అద్భుతమైన ఆనందంలో గడపగలుగుతారనేది వాళ్ళని చూసి గమనించిన వాళ్ళు ఆ కథలో చెప్పడం. ఇవన్నీ చూస్తే జీవితాన్ని సంగీతానికి అంకితం చేసుకోవడం ద్వారా వాళ్ళు ఒక రకమైనటువంటి గొప్ప స్థితిని పొందారని కూడా భావించవచ్చా? అసలు ఆ పని ఏ కళలోనైనా అదే జరుగుతుంది, లీనమైపోయిన ఏదైనప్పుడు. ఇప్పుడు అది సంగీత ప్రపంచంలో స్పష్టంగా కనబడుతుంది. ఏ ఆర్ట్ అయినా సాధనే, అదొక జీవితకాలపు సాధన. రచయితగా ఉన్నా కూడా రచన అనేది వాడి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటువంటి పని.
రచన కేవలం ఒక యాంత్రికంగా చేసే పని కాదు. రచన చేస్తున్నప్పుడు రచయిత కూడా మారి తీరాలి. రచయితే మారకపోతే జీవితం ఏం మారుతుంది అనేసి. కాబట్టి ఏ కళాకారుడైనా అట్లాగే తీసుకోవాలి దాన్ని. సంగీతంలో బాగా కనబడుతుంది అది మమేకమయ్యే తీరు. కానీ మమేకం అవడంలో చాలా ఫేజెస్ ఉన్నాయి. ఇప్పుడు సంగీతంలో అయితే ఆ సంగీతంలో లీనమైపోయి ఆ సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. కానీ వెళ్ళిపోతున్నప్పుడు కూడా పూర్తిగా ప్రపంచంతో లంకి తెంపుకొని అబ్స్ట్రాక్ట్ అయిపోయే అవకాశం ఉండదు. ఒక ప్రేక్షకుడు కూడా ఉన్నాడనేటువంటి స్పృహ ఉంటేనే దానికి ఆ స్థాయి ఉంటుంది. అట్లాగే రచన చేస్తున్నప్పుడు మనం పాఠకుడు నేల విడిచి సాము చేయలేం. పాఠకుడు ఉండాలి. ఎంత పని చేసినా పాఠకుడికి అది కమ్యూనికేట్ చేయాలి. అక్కడ కూడా ప్రేక్షకుడు శ్రోత ఉండాలి. వాళ్ళకి సంబంధించి మనోధర్మాన్ని వీళ్ళు గమనించాలి. ఇలాంటివన్నీ సంగీతంలో బాగా కనబడతాయి. కానీ మిగిలిన ఆర్ట్స్లో కూడా ఇదే జరుగుతుంది. చిత్రకారుడికైనా ఇంతే, రచన అయినా అంతే. కాబట్టి ఆ రకమైనటువంటి ఆ విషయాన్ని చెప్పాలంటే మాత్రం సంగీతంలోనే స్పష్టంగా బోధపడుతుంది. మీరు ఇంకా హిందుస్థానీ సంగీత విద్వాంసుల జీవితాల్లోకి వెళ్తే ఈ విషయం మరింత స్పష్టంగా బోధపడుతుంది. అసలు సదాశివ గారు మలయ మారుతాల్లో ఒక గొప్ప హిందుస్థానీ విద్వాంసురాలి గురించి చిన్న కథ రాస్తారు ఆయన. ఒక ఆవిడ ఉండేది. ఆవిడ మహా సంగీత విద్వాంసురాలు. ఆవిడ పాడుతుంటే ఎంతోమంది ప్రేక్షకులు వచ్చేవాళ్ళు. రాజులు, జమీందారులు ఆమె కాళ్ళ ముందు పెద్ద బంగారు రత్నాల రాసి పోసేవాళ్ళు. అలాంటి గొప్ప విదుషీమని ఒక్కసారిగా ఒక రోజున నేను ఇక బయట పాడను, నాకు అవసరం లేదు, నేను నా దేవుడు చాలు అని తన రూమ్లో కూర్చొని జీవితకాలం అంతా ఒక దేవుడికి మాత్రమే పాడింది అంతే. అది ఆవిడ జీవితం. ఎందుకు పాడాలి, ఎవరి కోసం పాడాలి అనే దాని గురించి ఆలోచిస్తే ఇందులో ఆవిడ ఎన్ని విషయాలు చెప్పకుండా చెప్పింది చెప్పండి. ఆవిడకి ఏం కావాలి? ఆమెకి డబ్బులు బాలేదు, కానీ పాడుకోవడం కావాలి. పాడడం ఎవరికి కావాలి? అది ఆ సాధన ఎవరికి తీరాలి? ఒక అలౌకికమైన స్థాయికి చేరితే చాలు. ఇటువంటి సాధన ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఇలా సాధన చేస్తేనే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మహారచయితలు కూడా వాళ్ళు రాసే పని ఇట్లాగే సాగుతుంది సార్. ఎవరి కోసమో, ప్రపంచం కోసమో, పత్రికల కోసమో, డబ్బు కోసమో రాయరు వాళ్ళు. డాస్టోవిస్కీ లాంటి వాడు తన మనస్సును తన మనస్సులోకి ప్రయాణం చేసి వేరే వాళ్ళెవరికీ కనిపించని చీకటి కోణాలని తన హృదయంలోనే పట్టుకొని వాటిని బహిర్గతం చేయడానికి వాడు పడిన బాధ, వాడు చేసిన శోధన, అది అలాంటిది ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మన శరత్చంద్ర చటర్జీ ఉన్నాడు. ఆయన రాసిన ప్రతి రచన ఆ స్థాయికి ఎలా వెళ్ళిందని, అది మనస్సులోకి చేసే ప్రయాణం, తనకు తెలిసిన ప్రపంచంలోకి చేసే ప్రయాణం, ప్రతిదీ పెద్ద అడ్వెంచరే. అయితే పాఠకుడు దొరకడం, ప్రపంచం దాన్ని గౌరవించటం, దాని తర్వాత అది ప్రపంచానిది కావడం అనేది ఆ తర్వాత జరిగే పని. ఆ ముందు జరిగేటువంటి ప్రక్రియ ఉంది చూడండి, అది ఒక అద్భుతం. అది సంగీతంలో బాగా కనబడుతుంది. రచయితలో ఉన్న మనోధర్మం ఆయనతో రాయిస్తే పాఠకుడిలో ఉన్న మనోధర్మం వాళ్ళతో చదివిస్తుంది. మీ రచనకైతే మీరు ఎప్పటి నుంచి అయితే మీరు ఎలా చెప్పారో, చిన్నప్పటి నుంచి నాకు ఈ విషయాలన్నీ నాలో ఉన్నాయి అని, అలాగే అదే విషయాలు ఉన్న పాఠకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని, ఈ మనోధర్మ పరాగాన్ని వాళ్ళు తమ హృదయాలకు హత్తుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే మీరు తప్పకుండా ఈ నవల వచ్చిన తర్వాత మీ అభిమానులు పెరగడం మీరు గమనించారా? అది అభిమానులు కూడా ఏమో చెప్పలేనండి. అసలు నాకు జరిగిన సౌలభ్యం ఏంటంటే, అవార్డుల వల్ల వచ్చే సౌలభ్యం ఏంటంటే, పాఠకులు వీడేమో చెప్తాడు అనే నమ్మకంతో తిరిగి చూస్తారు, రాస్తే చదవడానికి ప్రయత్నం చేస్తారు, పాఠకులు పెరుగుతారు. అది మాత్రం జరిగింది. రచనకి వాడి అస్తిత్వానికి పాఠకుడు చాలా అవసరం. అటువంటి పాఠకుల్ని పెంచింది.
అది మాత్రం జరిగింది. వాళ్ళని అభిమానులు అని చెప్పి అనడం కష్టం. రచనకి నిష్పాక్షికంగా ఒక రకమైన డిస్పాషనేట్ క్రిటిక్స్ అవసరం, కానీ పాట కూడా అట్లా రూపొందితే చాలా సంతోషం. అది అసలు నిజానికి ఇట్లా జరగడం అనేది ఏ పెద్ద మహారచయితలకు కానీ నాదే ఉంది చెప్పండి, మామూలు వాడిని. మహారచయితలకే వాళ్ళు బతికిన తర్వాత ఎప్పుడో 200-300 సంవత్సరాలు జరిగింది. సమకాలీన కాలంలో ఏ గొప్ప రచనైనా ఎవరేం పట్టించుకున్నారని సమకాలీనుల ఎస్టిమేషన్ కానీ సమకాలీనులు ఇచ్చేటువంటి బహుమానాలు కానీ శాశ్వతమైనవి ఏం కావు. ఇప్పుడు మనకి మనల్ని ఇప్పటికీ నడిపించే మహారచయితల జీవితాలను చూస్తే మనకి ఇది బాగా స్పష్టంగా బోధపడుతుంది. మహారచయితలు ఎవరు వారి జీవిత కాలంలో అవ్వలేదేమో, తర్వాత అయ్యారేమో. ఎందుకంటే సమకాలంలో మెచ్చుకోలు కంటే విమర్శలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మనోధర్మ పరాగంలో కూడా మీరు ఒక స్త్రీ యొక్క మూర్తిమత్వం ఎలా రూపుదిద్దుకుంటుంది, దానికి మామూలు సమాజంలో ఉన్న మీరు ఇందాక చెప్పినటువంటి భద్ర మహిళల జీవితాల్లో ఒక స్త్రీ స్వతంత్రంగా ఉండగలుగుతుందా, దేవదాసి జీవితంలో ఎంతవరకు వాళ్ళకి స్వాతంత్ర్యం ఉంది, ఈ స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ సమాజ పీడన అనేది వాళ్ళ మీద ఉందా, ఇట్లాంటి ఎన్నో విషయాలు చర్చించిన క్రమంలో ఒక రకంగా ఈ నేటి స్త్రీవాదం చేస్తున్న చర్చలు కూడా మీరు కొన్ని సందర్భానుసారం చేశారు ఈ పుస్తకంలో. దాని నుంచి ఏదైనా మీరు విమర్శలు ఎదుర్కొన్నారా, ప్రశంసలు ఎదుర్కొన్నారా? అంటే ఇది అసలు మీరు స్త్రీవాదం అన్నారు, కానీ ఇంకా మౌలికంగా వెళ్తే వ్యక్తికి నిజంగా తాను కోరుకుంది దొరుకుతుందా? ఇందులోని ప్రధాన పాత్రకి తాను బ్రాహ్మణ స్త్రీ కావాలని కోరిక, ఆమెకి అది కాలేదు నిజానికి చివరికి. కానీ సంగీతంలో ఆవిడ మహత్తరమైన శిఖరాలకు ఎదిగింది. అది ఆమె నిజంగా కోరుకోలే. అసలు హ్యూమన్ ప్రెడికమ్ అంటే అట్లాంటిది. అదే ఆవిడ ఒక పోషకుడు దగ్గరికి వాళ్ళ అమ్మగారు ఒక పోషకుడిని వెతుకుతున్నారు అంటే, పోషకుడు వద్దు నాకు మిగతా వాళ్ళకు ఉన్నట్టుగా నాకు ఒక ఇల్లు సంసారం భర్త ఉండాలి అని కోరుకుంది. అది అప్పటికి ఆవిడకు ఉన్నటువంటి గొప్ప ఒక లగ్జరీ. ఒక రకంగా ఈ పోషకుడు అనే వాళ్ళతో వాళ్ళ అమ్మ పడినటువంటి కష్టాలు కావచ్చు, సాక్షాత్తు తన తండ్రి మరణమే తనకి తెలియనటువంటి దుస్థితి కావచ్చు, ఇట్లాంటివి చాలా జరిగాయి. అంటే మౌలికంగా మానవుడికి కూడా సమస్య అదే. స్త్రీకే కాదు, ప్రతి మనిషికి కూడా జీవితంలో తాను కావాలనుకునేది దొరకడం చాలా కష్టం. కానీ తమాషా ఏంటంటే వాడు కోరుకుంది దొరుకుతుంది. అందరి రచయితలు కొలంబస్లే. వాడు కనిపెట్టాలనుకున్నదేమో హిందూ దేశాన్ని, కనిపెట్టేది అమెరికాని. అది మానవుడి ప్రెడికమెంట్ ఎట్లా ఉంది, ఆవిడికి కూడా అంతే. అలాంటి మౌలికమైనటువంటి జీవితాల అందరికీ ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు కదా. నాగలక్ష్మి పాత్ర చూసినట్టయితే ఆవిడ వాస్తవ జీవితమే ఒక ఫిక్షన్ కంటే కూడా గొప్పగా నడిచింది అని అనిపిస్తుంది. అంటే అనేకమైనటువంటి మలుపులతో ఊహించినటువంటి పరిణామాలు. చాలా గొప్ప సక్సెస్ఫుల్ ఉమెన్, ఆమెది చాలా గొప్ప విజేత ఆవిడ. కానీ జాగ్రత్తగా గమనించండి, నిజంగా విజేతేనా? తాను కోరుకుంది ఆమెకు దొరికిందా అనేది మౌలికమైన ప్రశ్న. ఇది కేవలం ఆవిడకే కాదు, అందరికీ కూడా వర్తించే ప్రశ్న. మనుషులందరికీ ఇట్లాగే సాగుతూ ఉంటుంది ఎప్పటికీ. ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు ఇంకొకటి అడిగారు, రాసిన తర్వాత ఏం జరిగిందని కదా. అది ఒక చిత్రమైనటువంటి అనుభవం. నాకు ఈ పుస్తకం రాస్తున్నప్పుడు దీని మీద చర్చలు జరుగుతాయని కానీ, దీన్ని చదివిన కొందరికి ఇబ్బంది కలుగుతుందని కానీ, ఇది ఒక రకమైన కాంట్రవర్షియల్ పుస్తకం అవుతుందన్నటువంటి అనుమానం కించిత్తైనా లేదు. నాకు తెలుగు సాహిత్య ప్రపంచం పైన చాలా నమ్మకము, గౌరవము ఉండేది. అసలు నేను ఊహించని పరిణామం ఇది. అది కూడా ఊహించని కార్నర్స్ నుంచి వచ్చింది. కానీ అవన్నీ ఎందుకు, కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నాకు అందులో కేవలం ఎవరో ఒక కులాన్ని విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. కులం అన్నది యాక్సిడెంట్ అని నా నమ్మకం. ఏ కులంలో ఎవరు పుట్టినా అది కేవలం యాక్సిడెంటే, ఎవరు కోరుకొని పుట్టరు. కాబట్టి అందులో కులానికి సంబంధించిన విమర్శ లేదు. కానీ ఆ కుల స్వభావం ఉంది చూడండి, దాని వెనకాల ఉన్నటువంటి ఒక తాత్వికమైన ధోరణి ఉంది. దాని మీద నాకు నమ్మకం లేదు, గౌరవం లేదు. అది చేసిన కిరాతకం పైన నాకు చాలా కోపం ఉంది. తమ కోరికలు తీర్చుకోవటం కోసమంటూ ఒక కులాన్ని తయారు చేయటం,
అది అది ఏదైనా పితృస్వామ్యమైన ఒక కులతత్వమైనా దాన్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. దాని మీదే విమర్శ తప్పితే వ్యక్తుల మీద లేదు అసలు. కానీ ఎంతగా మనుషులు దీనికి ఇబ్బంది పడినా చరిత్ర ఒక సత్యం. చరిత్ర మన ముందు చెబుతూ ఉంది. చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకొని మనల్ని మనంత మంచి మానవీకరించుకొని మనుషులుగా మారాలి. అది దాంట్లో జరగాల్సినటువంటి అవసరం. అది మొదట్లో చిన్న చిన్న కాంట్రవర్సీస్ వచ్చినా కొన్ని రోజుల తర్వాత అందరూ అర్థం చేసుకున్నారని నాకు నమ్మకం కలుగుతూ ఉంది. ఒక రచయితగా మీ పట్లనే కాదు, ఈ దేవదాసి వ్యవస్థ కూలిపోవలసిన లేకపోతే ప్రదిలిపోవలసిన పరిస్థితులు జాతీయోద్యమంలో భాగంగానే ఏర్పడటం, ముత్తులక్ష్మిరెడ్డి గారి పోరాటం, తర్వాత బిల్లులు పెట్టించడం, ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వాళ్ళకి పోషింపబడటం ఆ దశ నుంచి వాళ్ళు స్వతంత్రంగా కళని నమ్ముకుంటే ముందుకెళ్తావు. నువ్వు ఒక గొప్ప కళాకారిణి అయితే నీ కళాకారిణి తాలూకు జీవితం ఉంటుంది, లేదంటే నువ్వు ఒక వేరే మామూలుగా సాధారణ సంసార జీవితంలో ఎక్కడైనా కూడా స్థిరపడవచ్చు అనేటటువంటి దశ ఒక రచయిత చెప్తే జరిగింది కాదు, సమాజంలో ఉన్నది మీరు చిత్రించారు. మీరు ఆ సమాజ చిత్రణ చేస్తున్న కాలంలో మామూలుగా ఈ దేవదాసీలకి మాత్రమే చెందినటువంటి కళల్లోకి ఇతర ఆధిపత్య లేదా ఉన్నత విద్యావంత కులాల వారు ప్రవేశించటం, వారి మధ్య జరిగిన సంఘర్షణ, మీరు రచయితగా చేసిన విమర్శలు ఏమీ లేవు అందులో. మీరు మీకోసం కథ చెప్పినటువంటి దేవదాసి స్త్రీలు చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. అవి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి దాన్ని నష్టం నుంచి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టం నుంచి చేసిన వ్యాఖ్యలు తప్ప అసహజంగా మీరు ఎవరిని విమర్శించినట్టుగా ఉండదు. ఎందుకంటే మీరు చాలా దాన్ని ఏమంటారు, ఒక రచన అనేది మీ పుత్రిక లేదా పుత్రుడు అనుకుంటే మీరు ఒక తండ్రి పాత్రే పోషించారు. ఇందులో అన్ని పాత్రలకి కూడా దాన్ని ఏమంటారు, మీరు స్వేచ్ఛనిచ్చారు, వాళ్ళని మాట్లాడనిచ్చారు, వాస్తవాలు మాత్రమే చెప్పారనేది ఒక పాఠకుడిగా నేను నమ్ముతాను. అయితే ఇందులో దాన్ని ఏమంటారు, ఎవరికి కొంచెం విమర్శ తగులుతుందో వాళ్ళు సహృదయంతో అర్థం చేసుకునే స్థితి నుంచి కొన్ని ప్రతి విమర్శలు రావడం అనేది సహజం. ఏది ఏమైనా మీరు ఒక తెలుగు వాళ్ళకి ఒక డాక్యుమెంటేషన్ అనేది ఒకటి చేశారు, ఒక సోషల్ హిస్టరీని తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు, ఇది తమిళంలోకి వెళితే తమిళులు కూడా తమ చరిత్రే, తమకు సంబంధించిన చరిత్రే ఎక్కువగా ఈ మదురై, తంజావూరు, మద్రాసుకు సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో, మీరు అన్నట్టు కన్యాకుమారి నుంచి, తిరునల్వేలి నుంచి, ఎక్కడ చెంజీ నుంచి ఎక్కడ చూసుకున్నా కూడా ఇదే సన్నివేశం ఉంటుంది. తమిళ, తెలుగు ఈ భాషలు ఉన్నాయి, ఇవి రెండు ఎంత స్నేహంగా బతికాయి. ఆ చరిత్ర వీటికి ఒక అవిభాజ్యత కూడా ఉంది, చాలా అవిభాజ్యంగా ఉన్నాయి. ఎప్పుడూ కీచులాడుకోలేదు తమిళము తెలుగు, ఎంత సయోధ్యతో బతికాయి. వీటి గొప్ప స్నేహంలో కలయికలోంచి ఎంత గొప్ప నాగరికత పుట్టింది, ఎంత గొప్ప కళలు పుట్టాయి. ఆ తిరువయ్యూరులో మన 3 మహానుభావులు సంగీతకారులు పుట్టారు. 3లో ఒక ఆయన మాత్రమే సంస్కృతంలో రాశారు, మిగతా ఇద్దరు తెలుగులో రాశారు. చరిత్రలో వాళ్ళు జీవించినప్పుడు కానీ, వాళ్ళు మరణించాక కానీ, ఎప్పుడు కానీ, ఎవరు కానీ నువ్వు ఎందుకు తెలుగులో రాస్తున్నావా అని వాళ్ళని ప్రశ్నించలేదు, ఇప్పటికీ ప్రశ్నించలేదు. తమిళులు కూడా ప్రశ్నించలేదు. తమిళులంతటి గొప్ప జాతి ప్రపంచంలో లేదని నేను వెనక్కి తిరిగి చూస్తున్నా. ఈ తప్పు చేసి ఉంటే తెలుగు వాళ్ళు ఎక్కువ తప్పు చేశారు. త్యాగరాజుని తమిళులు ఆరాధించినంతగా ఇవాళకి తమిళులు ఆరాధిస్తున్నంతగా ఎవరు తెలియలే. అసలు ఏదో కొంత స్వాతంత్ర్యానికి పూర్వం ఒకానొక స్థాయిలో ఎందుకు అందరూ తెలుగు కీర్తనలు పాడతారు, తమిళం ఎందుకు పాడలేదని ఒక చిన్న ఉద్యమం పుట్టింది. దానికోసం కొన్ని గొడవలు జరిగాయి. ఎంత 1-2 సంవత్సరాలు సర్దుకున్నారు. మళ్ళీ వాళ్ళు తెలుగు జావలీలు తెలుగులే పాడుకున్నారు. కానీ ఈ సమస్యకి వీళ్ళని విభజించేటువంటి పొరపాటు చేసింది మాత్రం తెలుగు వాళ్ళే. వాళ్ళు స్వాతంత్ర్యం వస్తేనే రాష్ట్రం కావాలని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం చేసినటువంటి దుర్మార్గ పని ఇది. వాళ్ళు తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం తెచ్చిపెట్టారు. కానీ కన్యాకుమారి నుంచి నాగ్పూర్ వరకు విస్తరించిన తెలుగు జాతిని రాష్ట్రం అనే చిన్న పాత్రలోకి తీసుకురావడం అసాధ్యం. నేను ఇటీవలే కోయంబత్తూరుకి వెళ్ళాను సమావేశానికి. దాదాపు 1000 మంది వచ్చారు, తమిళ సాహిత్య సమావేశం. ఆ సమావేశంలో దాదాపు
400 మంది మాతృభాష తెలుగు. తెలుగు వాళ్ళు. ఆ సమావేశాన్ని నడిపిన వాడు తెలుగు. వాళ్ళు ఒక అతను వచ్చాడు, ఒక పెద్ద ఆయన తమిళ ఆయన నా దగ్గరకు వచ్చి పాది దేశం పాది తెలుగు అన్నాడు. అది వాళ్ళ జాతీయమట. ఆయన ఏమంటున్నాడు, పాది అంటే సగం, సగం దేశం తెలుగు అంటున్నాడు ఆయన. మనం మర్చిపోయాం, అక్కడ ఉంది అసలు తెలుగు వాళ్ళకి ఉన్న విస్తృతిని తెలుగు వాళ్ళు గమనించలేదు, కానీ అక్కడ ఉన్నది ఎన్ని పొరపాట్లు జరిగాయని. అసలు మనది తెలుగు తమిళం ఎంత స్నేహంగా ఉన్నాయనేసి సగం మనమే కదా. ఆ కృష్ణదేవరాయలు ఏమన్నాడు, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, నేను తెలుగు రాజుని. ఆయన కన్నడం వాడు. మనము చారిత్రకంగా రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఏంటంటే, ఆయన పరిపాలించిన దేశంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ తెలుగు, అందువల్ల తెలుగులో రాశానన్నాడు ఆయన, కన్నడం వాడు. అది మనం గమనించక కేవలం స్వార్థంతో 2 రాష్ట్రాలు తెచ్చుకున్నాం. ఇంకో పొరపాటు చేశాం. మదరాసు మన ఊరు, మదరాసు మన సాంస్కృతిక రాజధాని. మొత్తం ఈ పుస్తకం అంతా మీరు మనోధర్మ పరాగం పుస్తకంలో మద్రాసు చరిత్ర అంతా చెప్పారు. ప్రతి చాప్టర్లో వీలైన చోట మద్రాసు ఎలా పుట్టి పెరిగింది. మద్రాసు అంతా మన ఊరు. అట్లాంటి తమిళది కాదని కాదు, మనదే. మా తొండనాడు అనే ప్రాంతంలో తెలుగు తమిళము 2 ఉన్నాయి. ఇవి 2 కలిసినటువంటి చోటంతా గొప్ప సంస్కృతి వచ్చింది, గొప్ప సాహిత్యం వచ్చింది. మధురై మన సాహిత్యానికి ఒకప్పుడు రాజధాని. మన రాజరాజ నరేంద్రుడి అమ్మమ్మ వాళ్ళ ఊరు అది. మనకి వాళ్ళకి రక్తగతమైన సంబంధం ఉంది. ఇది మర్చిపోయి అసలు మదరాసును వదిలిపెట్టి రావాల్సిన అవసరం ఏంటి? భాష పేరుతో రాష్ట్రాలు తయారు చేయడం అన్నది తెలుగు వాళ్ళు చేసినటువంటి నేరం. దానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నారు, కానీ తెలియటం లేదు వీళ్ళు చేసిన పొరపాటు ఏంటో. రాష్ట్రం బయట పడినటువంటి తెలుగు వాళ్ళకి ఎంతమందికి ఇబ్బంది కలుగజేసాం మనం. హోసూరులో ఏమవుతా ఉంది, బళ్ళార్లో ఏం జరిగింది, జయపూర్లో ఏమవుతా ఉంది గమనించాల్సిందే కదా. వాళ్ళ మాతృభాష లేకుండా చేశాం. ఇప్పటికి కూడా మాతృభాష కోసం, తెలుగు భాష కోసం, తెలుగు నాగరికత కోసం, తెలుగు సాహిత్యం కోసం నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళందరూ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు బయటే ఉన్నారు. మనమంతా లోపలుండి అంటే సులభంగా దొరికింది. రాజకీయమైన భౌగోళిక సరిహద్దులకు అతీతంగానే రచయితలు కానీ సంగీతకారులు కానీ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అది ఇవన్నీ నేను ఈ రచన చేస్తున్నప్పుడు తెలుసుకున్న విషయాలు. మనం మదరాసీలం. బెంగళూరు కూడా మన ఊరే. నిజానికి బెంగళూరు కట్టినవాడు కెంపెగౌడ తెలుగువాడు. ఇవన్నీ చారిత్రకంగా చూసుకోవాలి కదా. మనం ఏమైంది, అమెరికాలో లాగా స్కేల్ పెట్టి గీసి రాష్ట్రాలు పెట్టుకుంటే ఏమయ్యేది? ఎవడి మాతృభాష ఎవరికి ఎక్కువ ఉందో అక్కడ స్కూళ్ళు పెడితే ఏమయ్యేది? భాష పేరు ఇప్పుడైనా ఆ పరిస్థితి ఉండాలి. ఎక్కడెక్కడైతే వాళ్ళ ప్రజలు ఉన్నారో అక్కడ వాళ్ళకి మాతృభాషలో విద్యా బోధనకు అవకాశాలు కలిగితే బాగుండు. అదే చేయాల్సింది పని. రాజకీయాల పేరుతో స్వార్థం కోసం దాన్ని ఇట్లా పనిచేయడం అనేది తప్పు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి చూసుకోవాల్సింది ఉంది. చాలా సాహిత్యం నుంచి సామాజిక విషయాల నుంచి రాజకీయ అంశాల దాకా మీరు తమ అభిప్రాయాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి నరేంద్ర గారు. సార్ నమస్తే.